హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో లెహంగా విత్ పెప్లం టాప్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో చాలా ఈజీగా అయితే మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ డ్రెస్ వచ్చి 10 ఇయర్స్ పాపకండి. నేను ఈ లెహంగా స్టిచ్చింగ్ కోసం అయితే ఫుల్ సారీని తీసుకున్నాను. బాటమ్ పార్ట్ కోసం క్రేప్ సిల్క్ లైనింగ్ అయితే 2 మీటర్స్ తీసుకున్నాను నేను. బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ మీటర్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ సారీలో పళ్ళుని అయితే కట్ చేస్తున్నానండి. నేను యూజ్ చేయట్లేదు. నేను ఓన్లీ రెడ్ సారీ బార్డర్ ఉంది కదా, ఈ రెండింటిని బేస్ చేసి స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఈ పళ్ళు ఉంది కదా, దీన్ని మీరు బాడీ పార్ట్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా ఉందని నేనైతే యూజ్ చేయట్లేదు. నేను 10 ఇయర్స్ పాపకి అయితే స్టిచ్ చేస్తున్నానండి. చాలా మంది 8 ఇయర్స్ పాపకు చెప్పండి, 5 ఇయర్స్ పాపకు చెప్పండి అంటున్నారు. మెజర్మెంట్ అనేవి మీ పాప బాడీ లెంత్ ఎంత ఉందో అంత తీసుకుని మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. సారీలో 4 మీటర్స్ అయితే క్లాత్ యూజ్ చేసి లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. చూసారు కదా, కరెక్ట్గా 4 మీటర్స్ అయితే నేను ఎంత మెజర్మెంట్ ఉందో చూసుకుని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 మీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాటమ్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను స్కర్ట్ది. చూడండి, ఇక్కడ స్కర్ట్ లెంత్ వచ్చి 35 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ మైనస్ చేసుకుని బెల్ట్ కోసం 33 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. కింద వైపున ఫోల్డింగ్ కోసం అయితే క్లాత్ ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. ఇక్కడ ఆల్రెడీ ఫాల్ ఉంది కదా, దీన్ని అయితే నేను కట్ చేయకుండా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా తీసుకోలేదు. ఈ 4 మీటర్ సారీని మనం ప్లీట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్లీట్స్ స్టిచ్ చేసేటప్పుడు అన్నీ కూడా ఈక్వల్గా ఒకే లెంత్లో ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని ఇలా 2 ఫోల్డ్ చేసుకుని క్లోజ్ ఉంది కదా, క్లోజ్ వైపు నుంచి కార్నర్ దగ్గర నుంచి ఇలా 7 ఇంచెస్కి చూసారు కదా, ఇలా సర్కిల్గా అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం గీత గీయాలి. మన అంబ్రెల్లా కటింగ్ ఎలా చేస్తామో సేమ్ అండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ లైన్ మీద మనం కొలిచినప్పుడు మనకి నడుము లూజ్ అయితే రావాలి. నడుము లూజ్ తక్కువ వచ్చిందంటే ఆ గీత మీద కొంచెం కిందకి 1 ఇంచ్ ఇలా గ్యాప్లో మళ్ళీ కొలుచుకుందామంటే ఇంకొంచెం పెరుగుతుందండి. ఇలా నడుము లూజ్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాటమ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ బాటమ్ లెంత్ వచ్చి చూసారు కదా 33 ఇంచెస్ అండి. ఇలా 33 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఇలా సర్కిల్గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా 33 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి. చూసారా, 1 సైడ్ మనకి లెంత్ అనేది సరిపోలేదు. ఇక్కడ కట్ చేస్తాం కదా, ఈ పీస్ని ఇలా పెట్టి మళ్ళీ సేమ్ 33 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ అంతా నాకు అర్థం కాలేదు అనుకుంటే కనుక మనం ప్లీట్స్ ఎలా పెట్టుకుంటాం ఫస్ట్ మన లెహంగాకి సేమ్ అలానే పెట్టుకుని జాయిన్ చేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ నేను జాయిన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఎక్స్ట్రా పీస్ అనేది మనం దీనికి అటాచ్ చేసుకుని కింద అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ ప్లీట్స్కి అయితే దీన్ని అయితే సెట్ చేసుకోవాలండి. ఇలా పై వైపున అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఈక్వల్గా పెట్టుకుని చూడండి, ఇక్కడ ఒక 3 ఇంచెస్కి స్ట్రైట్గా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, ఈ లైనింగ్ అనేది సైడ్కి తీయాలండి. సైడ్కి తీసి ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దీని అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ అనేది లోపలికి తీసుకుని ఇప్పుడు పై వైపున ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 కలిపి అయితే మనం స్టిచ్ చేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ నుంచి అయితే జిప్ మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ జిప్ని రివర్స్లో పెట్టి ఇలా సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే యూజ్ చేస్తున్నాను.
ఇలా సింగిల్ పదం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇక్కడ సైడ్స్కి జిప్ సైడ్కి అయితే స్టిచ్ వస్తుంది, మన ఫినిషింగ్ అయితే నీట్గా కనిపిస్తుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ మిడిల్లో మనకి కుట్టు ఉంది కదా, ఈ కుట్టును అయితే మనం రిమూవ్ చేయాలి. ఈ బెల్ట్ మధ్యలో స్టిచ్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లెహెంగా బెల్ట్ కోసం అయితే ఇక్కడ చూసారు కదా 26 ఇంచెస్ ఏమో పొడవు, వెడల్పు వచ్చి 4.5 లేదా 5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఈ లెహెంగాకి బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్లాత్ని పైవైపు పెట్టి 2 ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా పై వైపున చిన్న ఫోల్డ్ చేసి సేమ్ మనం ఏ స్టిచ్ చేసామో అక్కడ వైపే సేమ్ అదే వైపున మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా లెహెంగాని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాడా స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడైతే నాడా స్టిచ్ చేయడం చూపించలేదు మీకు. టాప్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను పెప్లం టాప్ స్టిచ్ చేస్తున్నానండి, అందుకని ఇక్కడ నేనైతే 2 లేయర్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్కి అయితే మార్క్ చేసుకుని స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ 11 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ బాడీ విడ్త్ వచ్చి 9 ఇంచెస్ అండి. ఇలా లెంత్ విడ్త్ చూసుకుని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ నెక్ వచ్చి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 2.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2.5 అయితే షోల్డర్ మార్క్ చేస్తున్నాను. టోటల్ వచ్చి 4.5 కదా, అదే 4.5ని ఇక్కడైతే చంక డౌన్ కోసం మార్క్ చేసి ఇలా రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా సర్కిల్గా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నెక్ డౌన్ వచ్చి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్కి ఇలా స్క్వేర్ కింద బాక్స్లో డ్రా చేసుకుని ఇక్కడ మీ ఇష్టమండి, నెక్ నీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ మోడల్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, చెస్ట్ లూజ్ వచ్చి 7.5 అండి. 7.5కు ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 7 ఇంచెస్. 7 ఇంచెస్ మార్క్ చేసుకుని 1 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నడుము చివరి భాగం ఉంది కదా, 1/2 ఇంచుకి అయితే పైకి మార్క్ చేసుకుని ఇలా క్రాస్కి లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చంక డౌన్ అయితే మార్క్ చేసుకోలేదు. ఇదే మెజర్మెంట్ బ్యాక్ కోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం అయితే డ్రా చేస్తాము కదా, అలా డ్రా చేసుకున్న తర్వాత అయితే కట్ చేస్తాను. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసిన ఈ లైన్ అంతా నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం కదా, అదే పీస్ని బ్యాక్ సైడ్ పెట్టి చూసారు కదా ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నెక్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని అయితే వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డ్రా చేసుకోవడం కోసం అయితే నేను 4.5 మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్గా అయితే డ్రా చేసుకున్నాను. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే స్క్వేర్గానే పెట్టాను, నేనైతే రౌండ్ ఏం చేయట్లేదండి. చూసారు కదా, ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ భాగంలో అయితే లోతు తీసుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ మనం హుక్స్ ఇస్తాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఇక్కడ హ్యాండ్స్ లెంత్ వచ్చి చూసారు కదా 3.5 మార్క్ చేసుకున్నాను. ఇలా లైన్ అయితే డ్రా చేసుకుని కింద వైపున 2 ఇంచెస్ కానీ 1.5 కానీ మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే లూజ్ తీసుకోవాలండి. మీ పాప కానీ మీరు మెజర్మెంట్ ఏ మెజర్మెంట్ ఉందో అంత లూజ్ తీసుకుని ఇలా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ వైపున అయితే మనం లోతు కట్ చేసుకోవాలండి. మన బ్లౌజులకి ఏ విధంగా లోతు తీస్తామో అలాగే సేమ్ దేనికైనా సరే ఫ్రంట్ వైపున అయితే లోతు తీసుకోవాలి. మెయిన్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా మన లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ కోసం అయితే చిన్న బార్డర్ ఉంది కదా, దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, సేమ్ ఇదే బార్డర్ యూజ్ చేసి ఈ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈ పెద్ద బార్డర్ ఉంది కదా, ఈ పెద్ద బార్డర్ని అయితే పై టాప్ కింద పెప్లం టాప్ అని చెప్పాను కదా, అక్కడైతే ఫ్రిల్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే మోడల్ చూపిస్తున్నానండి. చూసారు కదా, ఈ మోడల్ అయితే స్టిచ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. ఈ విధంగా మెయిన్ పార్ట్ మీద లైనింగ్ వేసి స్టిచ్ చేసి రివర్స్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇక్కడైతే టక్స్ ఇచ్చుకున్నాను. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ 2 తీసుకోవాలండి. ఇది మన కాజా బెల్ట్ కోసం అయితే స్టిచ్ చేసుకోవాలి కదా. మనం బ్లౌజులకి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నామో సేమ్ అండి, ఇదే విధంగా పై వైపున అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు రెండో వైపు అయితే పై వైపున స్టిచ్ చేసిన తర్వాత కిందకైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు కాజా హుక్స్ కోసం అయితే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున అయితే జాయిన్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా సేమ్ అండి, మనం సేమ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవడమే. మన బాడీ పార్ట్ ఏ విధంగా రివర్స్ చేసుకున్నామో అదే విధంగా హ్యాండ్స్ ఇలా రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ముందు మీరు చంక డౌన్ అయితే మీరు కట్ చేసుకున్నారు కదా, అది ఏ వైపు వస్తుందో చూసుకుని అయితే ఇలా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్స్ మనం లూజ్ ఎంత ఉందో చూసుకుని డ్రెస్ స్టిచెస్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, 2 సైడ్స్ మనం స్టిచ్ చేసుకున్నాము. ముందుగా కట్ చేసుకున్నాం కదా బార్డర్, దీన్ని అయితే ప్లీట్స్ కింద పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ప్లీట్స్ కింద సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్లీట్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ కింద వైపునైతే నేనైతే పిన్స్ పెట్టానండి ఐరన్ చేయడానికి. ఇలా మీరు పిన్స్ పెట్టుకుని ఐరన్ చేసుకున్నారంటే ఫిట్గా ఉంటుంది అనమాట, మనకి పైకి లేవకుండా డ్రెస్ కుట్టినప్పుడు మీకు ఐరన్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా బాడీ పార్ట్ని అయితే రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా డ్రెస్ లోపల నుంచి అయితే దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకున్నప్పుడు ఈ కింద పిన్స్ ఉన్నాయి కదా, దీన్ని అయితే రిమూవ్ చేసుకోవాలండి. ఈ ప్లీట్స్ కుట్టినప్పుడు అయితే కింద చూసారు కదా, ఇలా పిన్స్ అయితే పెట్టుకున్నారంటే ఐరన్ చేసినప్పుడు మీకు కదలకుండా ఉంటాయి. ఐరన్ చేసినప్పుడు ఈ ప్లీట్స్ అనేవి సైడ్కి పోకుండా ఉంటాయండి. చూడండి, మీకు ఈ పిన్స్ అన్ని తీసిన తర్వాత లుక్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది అంటే, చూసారా, సేమ్ నేను మొత్తం కూడా ఇలా పిన్స్ అన్ని సెట్ చేసుకుని ఐరన్ చేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఈ బాడీ పార్ట్కి అయితే నేనైతే అటాచ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో లుక్ అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఈ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ సైడ్ అయితే మనం హుక్స్ కాజా అయితే స్టిచ్ చేసుకోవడమేనండి. ఇలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. పెద్దవాళ్ళకి స్టిచ్ చేసినట్లయితే మెజర్మెంట్ అనేవి ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి. సేమ్ ప్రాసెస్ ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడల్తో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇటువంటి మోడల్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి.